నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా విచారించి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించాలి. ప్రభుత్వానికి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ సాహెబ్ వినతి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని, అసలు ఉద్యోగులు ఉన్నారా అని గుర్తించలేదని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి విమర్శించారు. ఈరోజు ఎన్నికల సందర్భంగా తనపై పెట్టిన కేసుపై కలెక్టర్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా తాను 4 ఆర్టీసీ డిపోల్లో ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశానని, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సస్పెండ్ చేశారన్నారు. అయితే వాస్తవానికి తాను ఏ డిపోలో మీటింగ్లు పెట్టలేదని, కరపత్రాలు పంచలేదని తెలిపారు. మీడియాతో కూడా మాట్లాడలేదని ఈ సందర్భంగా చెప్పారు. అయినా అన్యాయంగా సస్పెండ్ చేశారని, దీనికి సంబంధించి 4 కేసులు నడుస్తున్నాయని, వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ జిల్లాలో నమోదైన కేసుల్లో కడప జిల్లా కలెక్టర్ను విచారణాధికారిగా నియమించారని, తాను విచారణకు హాజరై అన్ని విషయాలకు తెలిపానని ఆయన సావధానంగా విని సానుకూలంగా స్పందించారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైందని, తాము కూడా ఊపిరి కూడా తీసుకునేయకుండా తమ డిమాండ్లు ముందుంచడం భావ్యం కాదన్నారు. వాలంటీర్లను తొలగించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వారి స్థాయికి దిగజార్చారన్నారు. వారికి ఎలాంటి పదోన్నతులు లేవని, పైగా పని భారం, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నేను కడప జిల్లాలో 4 ఆర్టీసీ డిపోలలో ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని చెప్పి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కడప కలెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది ప్రభుత్వం. ఎంక్వైరీలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు నన్ను ఎంక్వైరీకి పిలిచారు. ఎంక్వైరీలో భాగంగా కలెక్టర్ గారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. మేము ఆ రోజు ఎక్కడ కూడా ఏ డిపోలో కూడా ఒక్క మీటింగ్ పెట్టడం కానీ, ఒక ప్రెస్తో మాట్లాడడం కానీ ఎలాంటిది ఏమీ జరగలేదు. పాంప్లెట్లు పంచలేదు. కానీ కొన్ని పేపర్లో వచ్చిన వార్తల కారణంగా ఆ రోజు అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు. నాతో పాటు కొందరు ఆర్టీసీ ఉద్యోగులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాటి మీద కోర్టులో కేసులు వేసి 4 కేసులు కూడా పెట్టారు. కేసులు కూడా నడుస్తున్నాయి. అవన్నీ మేము కోర్టులో న్యాయపరంగా కోర్టులో చూసుకుంటాం. కలెక్టర్ గారికి కూడా చెప్పాము జరిగిన విషయం. కలెక్టర్ గారు జరిగిన అంశాలు ఏంటనేది అడిగారు, చెప్పాము. కలెక్టర్ గారు కూడా సాఫీగా అన్ని సావధానంగా విన్నారు. పాజిటివ్గా ఆయన కూడా చాలా పాజిటివ్గానే తీసుకొని చెప్పారు మాకు కూడా కొన్ని అంశాలు. అయితే మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. మేము కూడా కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. ఏదైనా పేమెంట్ చేయాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా కొంత టైం ఇవ్వాలి. రాగానే మనం ప్రభుత్వంకి ఊపిరి కూడా తీసుకోకుండా మనం డిమాండ్ చేయకూడదని కొంత టైం ఇవ్వాలి. మేము కూడా ఆగాం. కానీ ఇప్పుడు 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు. అసలు ఉద్యోగుల గురించి పట్టించుకునే పాపానే పోలే. గతంలో 3-4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగేది. ఇంతవరకు ఒక మీటింగ్ జరగలే. ఒక్క జాయింట్ స్టాఫ్ మీటింగ్ జరగలే. వాళ్ళు చెప్పిన అంశాన్ని ఒక్కటి కూడా, అంటే గతంలో 2019లో జూలై 1 నుంచి ఐఆర్ ఇచ్చారు. ఇంతవరకు ఐఆర్ ప్రస్తావనే లేదు. ఒక డిఏ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పేమెంట్లు ఉద్యోగులకు జీపీఎఫ్లు కానీ, ఈఎల్ కరెంట్ కానీ ఒక పేమెంట్ జరగలేదు. 6 నెలలు అయింది. సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా చేయలేదు. అంటే ఏది అసలు ఉద్యోగులు ఉన్నారని గుర్తించలే ప్రభుత్వం ఇంతవరకు. ఇలాంటి ఎవరైనా గట్టిగా నాలాంటి వాడు అడుగుతున్న ఉద్దేశంతో ఇలాంటి కేసులు, అసలు ఇది ఒక కేసే కాదు. నాకంటే ఎక్కువగా ఇంకొక పార్టీ, ఇంకొక అసోసియేషన్ నాయకుడు అన్ని జిల్లాలు ఓపెన్గా మీటింగ్ పెట్టి, మీటింగ్లోనే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిండు. అంటే ప్రభుత్వాన్ని బాగా చేసిందంటే అది ఎన్నికల కోడ్ కిందకి వస్తుంది. ప్రభుత్వాన్ని తిరిగి అది ఎన్నికల కోడ్ రాదా? ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఒక పార్టీ నడిపే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది ఎన్నికల కోడ్ కిందకి రాలే? ఆయన గురించి ఎక్కడా ఒక్క చిన్న నోటీస్ కూడా ఇవ్వలే. కానీ మా మీద మాత్రం కేసు పెట్టిండ్రు. మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్లు రోజుకు, మొన్న మా చిన్న ఎలక్షన్ జరిగితే ఏం జరిగిందో మీ అందరూ చూసింది. అలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ను
ఎవరు మాట్లాడకూడదు, ఏదైనా సమస్య లేవనెత్తకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఎంక్వైరీలు మా మీద ఇలాంటి అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇట్లాంటి ఏం చేసినా కూడా మేమైతే ఉద్యోగుల పక్షాన పోరాడతాం, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల మీద దృష్టినే పెట్టలే కాబట్టి ఇప్పటికైనా 6 నెలలు గడిచిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల మీద దృష్టి పెట్టండి, వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టండి, ఒక మీటింగ్ పెట్టండి, ఉద్యోగులు పిలవండి, వాళ్ళ సమస్యలు వినండి, మీరు చేయగలిగినట్టు చేయండి, చేయలేనట్టు చెప్పండి. దాన్ని బట్టి మేము కూడా వీటిని సర్దుకోవాలా లేకపోతే వాటి మీద ఫైట్ చేయాలనేది మాకు కూడా ఒక అవగాహన వస్తుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ ద్వారా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన న్యాయమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని ఆయన సూచించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముస్లింల అణచివేత బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే పలుమార్లు విన్నవించామని, ఆయన సమస్యను తేల్చకుండా ఉన్నారని, ఇది మంచి పద్ధతి కాదని జమాఅతే ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ సాహెబ్ అభిప్రాయపడ్డారు. కడప నగర శివార్లలోని జైరాజ్ గార్డెన్ ఆవరణలోని మైదానంలో జమాఅతే ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో ప్రధాన వక్తగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడికి ముస్లిం అణచివేత బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉందని, ముస్లింలకు ఉపశమనం కలిగించే ఈ బిల్లును లేకుండా చేసే అవకాశం ఆయనకు ఉండి కూడా నాన్పుడు ధోరణి వహించడం సమస్యను దారి మళ్లించే ప్రమాదానికి దారితీస్తుందన్నారు. దేశంలోని ముస్లింలు వేల సంవత్సరాల దేశ స్వాతంత్రం కోసం చివరి రక్తపు బొట్టు వరకు ధారపోశారని, దీన్ని తమ దేశంలా భావిస్తున్నామని చెప్పారు. ఈ గడ్డను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం ముస్లింల అణచివేత కోసమే కామన్ సివిల్ కోడ్ బిల్లును తెచ్చి ముస్లిం వర్గాలకు మనశ్శాంతి లేకుండా చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ పాలనతో భయపెట్టాలని చూస్తోందని, వక్ఫ్ ఆస్తులను కోర్టుల వరకు లాగుతుండడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సభ నుంచి ఆమోదం పొందారు. సభకు లక్షలాది మంది ముస్లింలు హాజరయ్యారు. సభలో జమాతే ఇస్లాం హింద్ జెండాలతో పాటు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దక్షిణ భారత ప్రాంతాల నుంచి కూడా సభకు ప్రతినిధులు హాజరయ్యారు. अल्लाहु अकबर देखिए यहाँ से आजान होगी। मैंने जैसा बताया खासतौर से जो उलमाए किराम हैं ये यहीं के बीच वाले हिस्सों में नमाज पढ़ के अपनी कुर्सियों पर बैठ गए। वलक़द नज्जयना बनी इस्राईल मिनल अज़ाबिल मुहीन मिनल मुस्रिफीन वलक़द इख्तरनाहुम अला इल्मिन अलल आलमीन वआतैनाहुम मिनल आयाति मा फीहि बलाउन मुबीन। अल्लाहु अकबर। अल्लाह
الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين کا غیر متعلق مصارف میں استعمال ہر عہد میں جمعیت علماء ہند نے اپنی ذمہ داری کو محسوس کرتے ہوئے پوری قوت کے ساتھ آواز بلند کی ہے۔ جمعیت علماء ہند کی اسی جد و جہد کے نتیجے میں 1995 میں پارلیمنٹ کے دونوں ایوانوں میں وقف ایکٹ منظور کیا گیا، جسے آج قانون اوقاف 1995 کے نام سے جانا جاتا ہے۔ جمعیت علماء ہند کے پلیٹ فارم سے وقف کونسل کے لیے تاریخ ساز خدمات انجام پائی ہیں، وہ آج بھی تاریخ کے اوراق پر زرعی نقوش بن کر سبق ہیں۔ برکت کا قبول فرمائے۔ بھائی دیکھو، میں آپ سے اسرائیل کی جارحیت پر اس کی مذمت کیا، آپ حضرات اس کی تائید کرتے ہیں؟ الحمدللہ۔ ارے بھائی، تجویز کی تائید تو کر دو، بات کیا کر رہے ہو؟ ماشاءاللہ، بیٹھ جاؤ ماشاءاللہ۔ بھائی جو لوگ دائیں بائیں ہیں ہٹ جائیں۔ بیٹھ جاؤ بھائی۔ حضرت کی کرسی کے سامنے کھول دیں جی، اور اس کے ہمارا ایسا اگر ایک ہی جگہ بھیڑ رہی تو تب جائے گا۔ حضرت کی کرسی کے پیچھے لوگ ہو جائیں، پروگرام چلانے دیں۔ پروگرام پوری دنیا دیکھ رہی ہے، آپ نہ سمجھے کہ صرف آپ ہی ہیں۔ کڑپا کی نیک نامی پوری دنیا میں ہے، ماشاءاللہ پوری دنیا پروگرام دیکھ رہی ہے۔ حضرت کا خطاب ہوگا۔ آپ حضرات سے خواہش ہے جو خاص طور پہ شام میں بیٹھے ہوئے ہیں، بچے بڑے، کوئی بھی بات نہ کریں، 2 منٹ خاموش بیٹھو بیٹا، بیان شروع ہوگا۔ بسم اللہ۔ تو سب سے پہلی آزادی کی جنگ 1754 عیسوی میں ہوئی، جو سلطان ٹیپو شہید کے جو سراج الدولہ کے والد کی لڑائی، اور 1757 میں دوسری بڑی جنگ ہوئی جو مرشد آباد میں لڑی اور ہندوستان میں رہنے والوں کو ہوا، اور 29 اگست 1947 کو یہ تجویز منظور ہوئی کہ ہندوستان کسی اور ملک کے دستور کو نہیں لے گا، بلکہ اس کا اپنا دستور و آئین ہونا چاہیے۔ اس کے بعد کا حوالہ ابھی کئی تجویزوں میں آیا ہے، اس میں دفعہ 25 بھی رکھی گئی۔ اس دیش کی حکومت خاص طور پر اپنی ذمہ داری کو محسوس کرے اور ملک کی سب سے بڑی اقلیت بلکہ دوسری اکثریت کی آواز کو سمجھے، یہ مظلوموں کی آواز ہے۔ اور میرے دوستو، حسین احمد کے بیٹے پہ ہے ایسا فضل ربانی، اسی پر ناز کرتی ہے فقیری ہو کی سلطانی۔ سنو ارشد، اسی شیر خدا کا نام نامی ہے کہ جس کے خوف سے باطل کا پتا ہو گیا پانی۔ الحمدللہ نحمدہ ونستعینہ ونستغفرہ ونؤمن به ونتوکل علیہ ونعوذ باللہ من شرور انفسنا ومن سیئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن
सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बाद, उलमाए किराम, अरबाब सियासत और क़ुर्ब जवार से आंध्र प्रदेश के आए हुए लाखों फर्जंदान तौहीद, मैं आप हजरात का बड़ा ममनून व मशकूर हूँ कि आप जमीयत उलमाए हिंद की आवाज़ पर अपने कारोबार और अपनी मशगूलियतों को छोड़कर दीवानावार इस इज्तिमा में लाखों की तादाद में शिरकत के लिए तशरीफ लाए। जमीयत उलमाए हिंद कोई सियासी जमात नहीं है। इक़्तिदार की कुर्सी पर कौन बैठता है, कौन जाता है, कौन इलेक्शन लड़ता है, कौन इलेक्शन में कामयाब होता है, कौन नाकाम होता है, जमीयत उलमाए हिंद को मुल्क की आज़ादी के बाद से इससे कोई दिलचस्पी नहीं है। लेकिन हम एक जमात और मजहबी जमात हैं। हमें मुल्क से मोहब्बत है, मुल्क हमारा है। हमारे आबाओ अजदाद हजारों साल से इस मुल्क में रहते चले आए हैं। हम मुल्क में अमन व अमान, भाईचारगी, मोहब्बत, एक दूसरे के साथ प्यार और मोहब्बत के साथ रहने को तरजीह देते हैं। और हम ये समझते हैं कि जब तक मुल्क में प्यार और मोहब्बत रहेगा, मुल्क चलेगा और इज्जत और आबरू के साथ चलेगा। अगर प्यार और मोहब्बत को आग लग गई, एक दूसरे के दुख और सुख में शरीक होना छूट गया, तो ये मुल्क बर्बाद हो जाएगा, तहस नहस हो जाएगा। వివిధ సేవా కార్యక్రమాలతో బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్న స్నేహిత అమృత హస్తం సేవా సమితికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణం హౌసింగ్ కాలనీ సమీపంలో రాజశేఖర్ గుప్తా దానంగా ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణానికి కడప ఎంపీ భూమి పూజ నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం కోసం కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్నేహిత అమృత హస్తం సేవా సమితి సేవలకు పూర్తి స్థాయిలో సహకరించి నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అనంతరం స్థలదాత రాజశేఖర్ గుప్తాను సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. అనంతరం సేవా సమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ ఇంతవరకు సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం అమర్నాథ్ రెడ్డి, నరేంద్ర గుప్తా, శ్యామ్ కుమార్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, శివనారాయణ రెడ్డి, ప్రసాద్ శర్మ, కిరణ్ కుమార్ రెడ్డి, సేవా సమితి కార్యదర్శి సునీత, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్, ఇంకా సభ్యులు నాగేంద్ర, బండారు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్టమస్తు శుభస్థాపన ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్టమస్తు సుప్రతిష్టమస్తు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంద్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తమస్తు శంకుస్థాపన ముహూర్త సుముహూర్తమస్తు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సిద్ధిరస్తు. శ్రీ మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ వై నమో నమః. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్టమస్తు. నవరత్నాలు పంచమహాలు శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ ఆమేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈరోజు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారన్నారు. ఈ హామీ అమలుకు కట్టుబడి ఉండాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. జిల్లాలో 10 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ప్రతి వినియోగదారుడి మీద సాధారణంగా వచ్చే బిల్లుకు అదనంగా 60 నుంచి 120% దాకా భారం పడిందన్నారు. ప్రతి కుటుంబానికి ఈ ఛార్జీల అదనపు భారం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. విద్యుత్ రంగంలో కీలకమైన మార్పులు తెచ్చి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల ప్రతి వినియోగదారుడికి 10,000 నుంచి 25,000 దాకా అదనపు భారం పడబోతుందని తెలిపారు. పీక్ అవర్ డిమాండ్ పేరుతో కరెంటు వినియోగాన్ని వినియోగించే కాలాన్ని బట్టి విద్యుత్ యూనిట్ ధర నిర్ణయించడం జరుగుతోందన్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు సామాన్య ప్రజలకు నాణ్యమైన మెరుగైన విద్యుత్ అందించాలి తప్ప ప్రజానికం మీద భారాలు వేసేదిగా ఉండకూడదని ఆయన అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, శ్రీనివాసురెడ్డి, కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక స్పష్టమైన హామీ ప్రజానికి ముందు ఉంచింది. అదేమిటంటే రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజానికం మీద మోపము అని చెప్పి కూటమి నేతలు ప్రకటన చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషపడ్డారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కరెంటు లేనిదే ఇల్లు జరిగేటువంటి పరిస్థితి లేదు. అలాంటి హామీని ప్రభుత్వం ఇవ్వడం వల్ల అమలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తీరా 6 నెలల తర్వాత చూస్తే విద్యుత్ భారాల మొత్తం ఇప్పటికే 15,454 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద వేశారు. ఇవే కాకుండా 2024 ప్రారంభించి 2026 వరకు ఈ భారం కొనసాగుతుందని చెప్పారు. దీంతో పాటు అదనంగా అదానితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం రానున్న 25 సంవత్సరాల కాలంలో యూనిట్ ధర ₹99 ఉంటే ₹2.49తో కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ రకంగా ప్రతి యూనిట్కి 50 పైసలు అదనంగా పెట్టి కొనుగోలు చేశారు. దీంట్లో కూడా పెద్ద మతలబు ఉంది.
వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక కంపెనీలు ఆహ్వానించాల్సింది. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం అదానీని ఎమ్యూర్ అనే అమెరికా కంపెనీని మాత్రమే ఆహ్వానించారు. దీని కారణంగా ఎమ్యూర్ కంపెనీని తప్పించి అదానీ కంపెనీకి పెద్ద ఎత్తున కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్లనే ప్రజానికం మీద నిరంతరం భారం పడబోతూ ఉన్నది. 260 రూపాయలు రావాల్సినటువంటి కరెంటు బిల్లు 580 రూపాయలు వచ్చింది. 315 రూపాయలు రావాల్సిన బిల్లు 520 రూపాయలు వచ్చింది. ఆ రకంగా ప్రతి వినియోగదారుల మీద భారాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ భారాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బిల్లుల దహనం కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నామని ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ సాహెబ్ కోరారు. కడప నగరం మస్తాన్వలి వీధిలోని జామియా తుసాలిహాత్ మద్రసాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని అనేక వక్ఫ్ ఆస్తులకు నేడు రక్షణ లేకుండా పోయిందన్నారు. వక్ఫ్ ఆస్తులైన మసీదు, శ్మశాన వాటికలు అనేకం ఆక్రమణకు గురయ్యాయని ఆయన తెలిపారు. ఇటువంటి తరుణంలో బోర్డుకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చట్ట సవరణతో భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో వక్ఫ్ బోర్డు విషయంలో చట్ట సవరణ చేసి వాటి ఆస్తుల పరిరక్షణకు పాలకులు తమ వంతుగా కృషి చేయాలని కోరుకుంటున్నామన్నారు. ముస్లిం సమాజం కూడా చైతన్యవంతులై వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు సయ్యద్ అహ్మద్, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. उसके लिए गवर्नमेंट ने सेंटर में वक्फ काउंसिल कायम की है, स्टेट में वक्फ बोर्ड कायम किया है. तो गवर्नमेंट की जिम्मेदारी है कि जिन औकाफ पर नाजायज़ कब्ज़ा हो गया है वो उन औकाफ को बहाल करे, उनको गरीबों की ज़रूरत पर ख़र्च करे, उनकी मदद पर ख़र्च करे. ये तो बुनियादी मुतालबा हमारा गवर्नमेंट से है, क्योंकि वक्फ की जो प्रॉपर्टी है वो असल में हुकूमत ही की निगरानी में है. मुसलमानों से हमारा मुतालबा ये है, उनको हमारी दावत ये है कि जो भी वक्फ प्रॉपर्टी हो उसकी हमको बाउंड्री वाल बनानी चाहिए, अहाता बनाना चाहिए. हमारे यहाँ बहुत सी दरगाहों की ज़मीनें हैं, खुली हुई हैं, उनकी कोई बाउंड्री नहीं बनाई गई है. कब्रिस्तान हैं, ईदगाह हैं, मस्जिद की ज़मीनें हैं. इसकी वजह से नाजायज़ काबिज़ीन और लैंड ग्राबर्स को हिम्मत होती है. उसमें मुसलमान भी हैं, हिंदू भी हैं और दूसरी कौमें भी हैं. तो हमें चाहिए कि जैसे हम अपने घर की हिफाजत के लिए उसका अहाता तैयार करते हैं, उसके कागज़ात को महफूज करते हैं, इसी तरह हमारी अपील है तमाम मुसलमानों से और आंध्र प्रदेश के वक्फ बोर्ड से कि जितनी वक्फ की अराज़ी है वो उसकी अहाता बंदी कराएं और उसके जो डॉक्यूमेंट हैं उसको हासिल करके उसको महफूज करें. వాస్తవానికి వక్ఫ్ సంరక్షణ అన్నది అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న हर समाज में अच्छे लोग भी होते हैं, बुरे लोग भी होते हैं. अब बहुत सी जो हमारे हिंदू भाइयों के धार्मिक स्थान हैं, मंदिरें हैं, उनकी ज़मीनों पर भी जो समाज के बिगड़े हुए लोग हैं कब्ज़ा कर लेते हैं. तो ये तो हर समाज में होता है, हिंदुओं में, मुसलमानों में अच्छे बुरे लोग हैं. जो लोग जिनमें अपने मज़हब का एहतराम नहीं है, खुदा का खौफ नहीं है, वो नाजायज़ तरीक़े पर अपने भाइयों की चीज़ पर भी कब्ज़ा कर लेते हैं, भाई बहनों की चीज़ पर कब्ज़ा कर लेता है. तो जो वक्फ प्रॉपर्टी है उस पर भी वो काबिज़ हो जाते हैं. तो हमारा काम यह है कि हमको एक ऐसी तहरीक चलानी चाहिए. मैं करपा के अहबाब से अपील करता हूँ, चूँकि यहाँ आस्थानें बहुत हैं और वक्फ की ज़मीनें बहुत होंगी, एक ऐसी तहरीक चलानी चाहिए कि जितनी ज़मीनें वक्फ की हैं वो आज़ाद की जाएँ. वो गरीबों का हक़ है, उससे बहुत से ग़ुरबा को फ़ायदा पहुँच सकता है, उस पर अच्छे तालीमी इदारे कायम हो सकते हैं. इन मकासद के लिए उनका इस्तेमाल किया जाए.
देखिए, असल में इस प्रोग्राम का बुनियादी मकसद ये था कि भारत के आज़ाद होने के बाद यहाँ जो संविधान बना उसकी बुनियाद ये थी कि भारत में रहने वाले तमाम लोग अपनी मजहबी और कल्चरल आज़ादी के साथ यहाँ ज़िंदगी गुजारेंगे और एक दूसरे के हक़ में कोई मुदाखलत नहीं होगी, हुकूमत उसमें दखल नहीं देगी। तो अब हम लोग ये महसूस कर रहे हैं कि ख़ासकर मौजूदा गवर्नमेंट 2014 के बाद से वो माइनॉरिटीज़ के हुकूक़ को मुतासर कर रही है। उसमें 3 बातें बहुत अहम हैं जो कल के जलसे का मुद्दा थी। पहली बात तो यह है कि वक्फ़ का कानून, यह वक्फ़ का कानून आज़ादी के पहले से आ रहा है। 2013 में मनमोहन सिंह गवर्नमेंट ने उसको बेहतर बनाया था। ये जो भाई हमारे कह रहे हैं नाजायज़ कब्ज़े वग़ैरह, उसमें ऐसी सहूलत पैदा की गई थी कि जो लैंड ग्रैबर्स हैं और नाजायज़ काबिज़ीन हैं उनसे वक्फ़ की ज़मीनों को आज़ाद कराया जाए। लेकिन अब जो गवर्नमेंट कानून ला रही है, बदलाना चाह रही है, जो उसने तरमीमी बिल पेश किया है, वो वक्फ़ को पूरी तरह तबाह कर देगा। क्योंकि एक कदीम कानून ये है, वक्फ़ बाय यूज़र का है। जो चीज़ वक्फ़ के तौर पर इस्तेमाल होती आई है उसको वही समझा जाएगा। ये मुसलमानों के लिए भी है, हिंदुओं के लिए भी है, सिखों के लिए भी है, क्रिश्चनों के लिए भी है। अगर कोई जगह कदीम ज़माने से मंदिर के तौर पर इस्तेमाल हो रही है, उसमें पूजा हो रही है, उसको मंदिर ही माना जाएगा। अगर कोई जगह बहुत कदीम ज़माने से मस्जिद के तौर पर इस्तेमाल हो रही है, उसमें मुसलमान नमाज़ पढ़ रहे हैं, तो उसको मस्जिद ही तस्लीम किया जाएगा, चाहे उसके डॉक्यूमेंट मौजूद ना हो। क्योंकि हिंदुस्तान में डॉक्यूमेंटेशन का काम बहुत देर से शुरू हुआ। अब हमारे यहाँ ऐसी इबादत गाहें हैं, मुसलमानों की भी, हिंदुओं की भी, सिखों और ईसाइयों की भी, कई सौ साल से हैं, 500, 600 साल से हैं। अगर आज आप उनके डॉक्यूमेंट तलब करें तो वो फराहम करना बहुत मुश्किल है। तो देखिए, ये ऐसी चीज़ है कि इसके ज़रिए पूरे वक्फ़ का बहुत बड़ा हिस्सा तबाह हो जाएगा। आज आपके शहर में जितने आस्थाने हैं, जितने ऐसे मकामात हैं, अगर आप उनका गवर्नमेंट डॉक्यूमेंट मांगेंगे तो हो सकता है बहुतों के पास नहीं। मक्का मस्जिद है हैदराबाद में, वो 400 साल पहले की बनी हुई है। आज अगर कोई कहे कि आप उसके डॉक्यूमेंट पेश कीजिए तो पेश नहीं कर सकते। इसी तरह ये जो वक्फ़ तरमीमी बिल है, इसमें एक जुल्म ये किया गया है कि जो वक्फ़ बोर्ड बनेगा और जो वक्फ़ कौंसिल बनेगी, उसमें मुसलमानों की तादाद बहुत थोड़ी होगी। वक्फ़ कौंसिल में 4 मुसलमान होंगे और 11 गैर मुस्लिम होंगे। वक्फ़ बोर्ड में भी इसी तरह है। हालांकि गवर्नमेंट ने हर मज़हब को, जैसे हिंदू एंडोमेंट के तहत जो जगहें हैं, जो मंदिर हैं, जो उनके मुक़द्दस मकामात हैं, उसमें यह शर्त रखी है कि इसके तमाम रुकन हिंदू ही होंगे। ये गुरुद्वारों के लिए है कि इसके तमाम रुकन गुरुद्वारे होंगे। लेकिन इस कानून में उन्होंने ऐसी सूरत पैदा की है कि उसमें ज़्यादातर रुकन उसमें गैर मुस्लिम हो जाएंगे। तो मुसलमान चूँकि अपने औक़ाफ़ से मजहबी और जज्बाती ताल्लुक़ रखते हैं, वो जिस तरह उसकी हिफाजत कर सकते हैं, दूसरे लोग उस तरह उनकी हिफाजत नहीं कर सकते। इसी तरह एक ख़ुसूसी क़ानून इसमें वक्फ़ के लिए रखा गया था, जो और भी बहुत सी चीज़ों में ये सहूलत रखी गई है कि कितना भी पुराना कब्ज़ा हो, अगर ये साबित हो जाए कि ये ज़मीन वक्फ़ की है तो वक्फ़ को वापस मिलेगी। लेकिन अब जो कानून गवर्नमेंट लाना चाह रही है, उसमें इसको ख़त्म कर दे रही है। वक्फ़ की ज़मीन पर अगर कोई 20 साल 25 साल से काबिज़ है तो वो जो काबिज़ है उसकी वो ज़मीन हो जाएगी। तो इस तरह मुख्तलिफ़ जहतों से ऐसी शक्ल अख्तियार की गई है
कि जिससे वक्फ कमज़ोर पड़ जाएगा और इससे जो वक्फ की अमलाक है वो ख़त्म हो जाएंगी। तो कल जो बातें की गई थी उसमें एक पॉइंट तो ये था, इसका पहले आप तर्जमा कर दें, फिर 2 पॉइंट पर मैं और बात करूँगा। है यूनिफॉर्म सिविल कोड की कि संविधान का जो आर्टिकल 25 है उसमें मुल्क के हर शहरी को हक दिया गया है 3 बातों का, मज़हब के बारे में, धर्म के बारे में, वो अपने धर्म के मुताबिक अक़ीदा रख सकता है, वो अपने धर्म पर अमल कर सकता है और उसकी प्रैक्टिस कर सकता है, वो अपने धर्म की तबलीग कर सकता है। तो ये जो धर्म की, मज़हब की प्रैक्टिस है, इसी में पर्सनल लॉ आता है। हर कौम का अपना अपना पर्सनल लॉ, वो उस पर अमल कर सकते हैं और आज़ादी के बाद से इसी पर अमल है और इसकी वजह से कोई प्रॉब्लम पैदा नहीं हुई। अब जो ये यूनिफॉर्म सिविल कोड की बात गवर्नमेंट कर रही है, इसका मतलब यह है कि लोग अपनी पर्सनल ज़िंदगी में भी अपने मज़हब पर अमल करने में आज़ाद नहीं होंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా విచారించి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించాలి. ప్రభుత్వానికి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ సాహెబ్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.